హాయ్ అండి. ఈరోజు చీరాల మా ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. నా ఎక్స్‌పీరియన్స్. చీరాల ఫస్ట్ వచ్చి హోటల్ కొంచెం హై ప్రైజే ఉంది. అంటే ఇప్పుడు సీజన్ అనో లేకపోతే ఏంటో నాకు తెలీదు. నెక్స్ట్ వచ్చి క్యాబ్స్ కూడా కొంచెం హై ప్రైజే ఉంది. మేము ఆటో యూజ్ చేసుకున్నాం. ఇంకోటొచ్చి చీరాలలో వచ్చి బీచ్‌లు రామాపురం వాటర్ బీచ్ ఒకటి ఉంది. ఆ బీచ్‌లు కూడా కొద్దిగా బాగున్నాయి. పీస్‌ఫుల్‌గా ఉన్నాయి. చాలా బాగున్నాయి నాకు తెలిసి. ఇంకా నెక్స్ట్ వచ్చి లేడీస్‌కి వచ్చి హ్యాండ్లూమ్ షాప్. అంటే ఇప్పుడు శారీస్ గాని, డ్రెసెస్ గాని అలాంటి చేనేత కార్మికులకు సంబంధించిన ఫ్యాక్టరీ ఒకటి ఉంది. ఆ ఫ్యాక్టరీ దగ్గర హోల్‌సేల్‌కి డ్రెస్సులు గాని, శారీలు గాని ఓన్లీ లేడీసే. గర్ల్స్, లేడీస్‌కి సంబంధించింది. అది కూడా చాలా రీజనబుల్ రేటు. చాలా చాలా అంటే చాలా చాలామందొచ్చి పర్చేజ్ చేసుకుంటున్నారు. చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి చీరాల్లో ఫుడ్ ఎక్కడ తినాలన్నా కూడా అభిరుచి హోటల్ పేరు చెప్తున్నారు. అభిరుచి అది చాలా అంటే అంత హై ప్రైస్ ఏం కాదు. అంత లో ప్రైస్ ఏం కాదు. మీడియంగా ఉన్నాయి. ఫుడ్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. అది వచ్చి మెయిన్ సెంటర్ టెర్రస్ పైన ఉంటది హోటల్ అభిరుచి. అది కూడా చాలా బాగుంది. మేము ఏదో హోటల్ యూజ్ చేసుకున్నాము. హోటల్ గురించి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చి చీరాల బాగా ఫేమస్ అయింది ఏంటంటే పట్టాభిరామ స్వీట్ షాప్. పట్టాభిరామ స్వీట్ షాప్ ఎంత ఫేమస్ అంటే దగ్గర దగ్గర 30, 40 ఇయర్స్ నుంచి ఉంటుందంట ఆ స్వీట్ షాప్. నేను పలాస దగ్గర మందస అనే ఊర్లో పాలకోవా స్వీట్స్ అది నేను మా బావోళ్ళు, మా బావగారోళ్ళు, మా అన్నయ్యోళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. నేను అక్కడ కూడా చూసా. అక్కడ కూడా ఇంత ఫ్లోటింగ్ గాని, క్యూ లైన్‌లు గాని ఏమి లేవు. కాకినాడ కాజా విన్నా, బందర్ లడ్డు స్వీట్ షాపులు చూశాను గానీ, ఈ పట్టాభిరాము స్వీట్ షాప్ దగ్గర ఉన్న క్యూ లైను ఏదో సినిమా థియేటర్ల దగ్గర, వైన్ షాపుల దగ్గర లైన్ చూశాను గానీ, నేను ఫస్ట్ టైమ్ స్వీట్ షాప్ దగ్గర లైన్ చూసా. క్యూ లైను. సెక్యూరిటీ గార్డ్ ఉండి క్యూ లైన్‌లో ఒక్కొక్కరిని పంపిస్తున్నాడు. అంత ఫేమస్ అంట ఆ పట్టాభిరామ స్వీట్ షాప్. ఆయన అప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో సేవా కార్యక్రమాల్లో చాలా బాగా చేసేవాడంట. అయ్యప్ప స్వామి మాలలేసుకున్నప్పుడు దగ్గరగా 40, 50 డేస్ అన్నదానాల్లో సహాయం చేసేవాడంట. మనీ పరంగా గానీ, ఏదైనా గానీ. తర్వాత స్వీట్స్ కూడా ఆ 40, 50 డేస్ అన్నదానంలో సేవకి ఫ్రీగా పంచేవాడు. డొనేషన్ చేసేవాడంట. ఆయన దగ్గర మినిమమ్ 100 వర్కర్స్ ఉన్నారంట. అందుకే నేను తెచ్చుకున్నాను ఎళ్లి. పట్టాభిరామ స్వీట్ షాపు చూశారు కదా. ఇది వచ్చి స్వీట్స్ మాత్రం ఎలా ఉన్నాయో నేను అక్కడ టేస్ట్ చేయలేదు. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. బాగున్నాయి కాబట్టి అక్కడ అంత ఇదిగా ఉంటుంది క్రౌడ్. అంటే ఇప్పుడు ఏదైనా మ్యారేజ్ సీజనా ఇంత క్రౌడ్ ఏదంటే లేదండి. ఎప్పుడు కూడా అలాగే ఉండిద్దని చెప్తున్నారు. మీరు ఎప్పుడైనా చీరాలు వస్తే స్వీట్ షాప్ కానీ, ఆ హోటల్ కానీ, ఆ హ్యాండ్లూమ్ షాప్, లేడీస్ చీరల ఫ్యాక్టరీకి కానీ వెళ్ళి మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. ఓకేనండి. సీ యూ. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా గుడ్ నైట్. బాయ్.